జై భీమ్ సభ అధ్యక్షులు లింగస్వామి గారికి, బత్తుల రాంప్రసాద్ గారికి, కర్ణం కిషోర్ గారికి, సుధీరన్న గారికి, మరి ఈ వేదిక పైన ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ, మరియు గత సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున తీవ్రమైన అన్యాయం జరిగిన దినంగా మరి సుప్రీంకోర్టు తీవ్రమైన అన్యాయం చేసింది మాలోలకు. కాబట్టి ఆ రోజున బ్లాక్ డేగా ప్రకటన చేస్తూ మరి నిరసన కార్యక్రమాలు చేయవలసిందిగా నేను ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం, మరియు మాదిగలందరూ కూడా ఏకపక్షంగా బీజేపీ పక్షాన పనిచేస్తే మాలోలందరూ కూడా ఏకమయ్యి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరిగింది, ఇది పటవార్ల పరిపాలన అయింది, కేసీఆర్ని గద్దె దించాలని, ఇంద్రమ్మ రాజ్యం మాలోల పక్షాన ఉంటుందని చెప్పి వర్గీకరణ చేయవద్దు, వర్గీకరణ చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్నా రాత్రి పగలు రచించి రాజ్యాంగాన్ని అందరూ కలిసి పంచుకొని ఇంప్లిమెంట్ చేయమని ఆయనే రాజ్యాంగం రాస్తే అంటరానితనంతో కొన్ని రోజులు పోరాటం చేశాం. అంటరానితనం రకరకాలుగా పోరాటం చేస్తే అంటరానితనం కొంత పోయింది. మరి కొంతమంది రాజకీయ నాయకులు కుట్రబండి వర్గీకరణ మొదలుపెట్టి అన్నదీపం లెక్క ఉన్న అనుబంధాన్ని వర్గీకరణ విధానంగా తెచ్చి తీవ్రమైన అన్యాయం మాలోలకు చేసిండ్రు. మరి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రావడానికి రాత్రి పగలు మాల సోదరులు, మాల లీడర్లు, అక్కలు, చెల్లెలు, అమ్మలు, అన్నలు, నాయకులు అందరూ కూడా 33 జిల్లాలు, మండలాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరచాలని మనము కలలు కంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఇలా మనల్ని తూటులు పొడుస్తూ ఉన్నారు. జడ్జిమెంట్ రాగానే భుజాలు ఎగరేసి నేను రిజర్వేషన్ ప్రకటన చేస్తా ఉన్నారు. నిన్న కూడా బహిరంగ సభలో చెప్తా ఉన్నారు, మేము మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో మేము ఇంప్లిమెంట్ చేశామని. ఏమి ఇంప్లిమెంట్ చేసినామయ్యా మీరు? మమ్మల్ని మాలోని తీవ్రంగా అన్యాయం చేసిరు. ఈరోజు మాకు 22% పడేశారు. రోస్టర్ 22లో మాకు ఒక్క ఉద్యోగమైనా వస్తుందా? వాళ్ళకు 9% ఇచ్చారు, మాకు 5%. మా పిల్లలకు చదువుకు ఇబ్బంది, ఉద్యోగాలు రావు, చదువులు రావు, అన్నిటికీ మాకు బలి బకర చేశావు రేవంత్ రెడ్డి గారు. మేము ఈ వేదిక ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు గాన మేమేదైతే 22 నుండి 16% మార్చమని మేము డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే మా మాటని మరణించి, మా మాటని గౌరవించి తక్షణమే 22 నుండి 16% మార్చినట్టే మా గౌరవాన్ని మమ్మల్ని కాపాడిన వాళ్ళు అవుతారు. లేకపోతే మాకు గౌరవం మా జాతికి మీరు మోసం చేసిన వాళ్ళు అవుతారని నేను సభదాగా తెలియజేస్తూ ఉన్నాను. మాకు తీరని అన్యాయం జరిగింది. రాజకీయంలో కానీ, చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, మన దళిత బంధులో కానీ, డబుల్ బెడ్రూమ్లో కానీ, ప్రతి దాంట్లో కూడా అడుగడుగున అన్యాయమే చేస్తుంది. ఆనాడు ఆ టీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేస్తుందంటే ఈనాడు మిమ్మల్ని మేము భుజాల మీద వేసుకొని గెలిపించి ముఖ్యమంత్రి చేసి మిమ్మల్ని చేస్తే మా నోట్లో కూడా మన్ను వేయడానికి తమరు సిద్ధమైనారయ్యా. తమరు నిర్ణయాన్ని మార్చుకొని మాలోలకు న్యాయం చేయండి. మేము మీకేం అన్యాయం చేయలేదు, మీకేం అన్యాయం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి రాత్రి పగలు కష్టపడి
మాల సోదరులే మిమ్మల్ని గద్దెక్కిచ్చారు కదా, ఆ విషయాన్ని మర్చిపోయారా? ఈరోజు మిమ్మల్ని ఎత్తుకెక్కిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం, మోడీ సర్కార్కి సపోర్ట్ చేసిరు. అయినా కూడా మా మాట పట్టించుకోకుండా మేము షబీర్ అఖ్తర్ గారి దగ్గర కూడా వెళ్ళాము. సార్, మీరే జనాభా లెక్కల ప్రకారంగా వర్గీకరణకు బిల్లు పెడుతున్నారు అంటే 2011, మరి ఇది తప్పు కదా, దీన్ని ఎందుకు చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారిని అడగండి అంటే, మరి నువ్వెందుకున్నావయ్యా? ఈ విధంగా అన్ని తప్పు తడకలతో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేయించి ఈరోజు తీవ్రమైన అన్యాయం చేసింది. మనమంతా కూడా 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న నాయకులమందరం కూడా మనం పోరాటం చేయకపోతే రేపు వచ్చే తరం పిల్లలకు మనమే అన్యాయం చేసిన వాళ్ళం, మోసం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీ అందరికి కూడా పేరు పేరు నేను తల వంచి చెప్తున్నా, ఇళ్ళలో పండుకోకండి, ఉద్యమం తయారు చేద్దాం, ఉద్యమం చేద్దాం. పోరాటం చేస్తే పోయేదేం లేదు, బానిసంఖ్యలు తప్పితే పోరాటం చేస్తే పోయేదేం లేదు, బానిసంఖ్యలు తప్పితే మన ఉనికిని మనం కోల్పోయినాం. మనం మంచిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్తున్న రిజర్వేషన్ని పొందుతున్నాం, ఇంత బంగ్లా కట్టుకున్నాము, ఇంత కార్లో తిరుగుతున్నాం, నా కొడుకు ఐఎస్ అయ్యాడు, నా కొడుకు ఐపీఎస్ అయ్యాడు, అమెరికాలో ఉన్నామని అనుకుంటూ మన జాతిని మనమే వెన్నుపోటు పొడుస్తూ ఈరోజు ఈ స్థాయికి మనం దిగచారిపోయినానని సభదాగా తెలియజేస్తా ఉన్నాం. అలాంటి పని చేయకుండా రేపు వచ్చే ఆగస్టు 1వ తారీఖున 33 జిల్లాలో ఉన్న మండలాల్లో, కేంద్రాలలో, డిస్టిక్లలో ఉన్న మాల సోదరులు పండుకున్న వాళ్ళందరినీ మేల్కొల్పుకొని ఆ రోజు మాలల సత్తా ఏందో తెలియజేసే అవసరం ఉన్నది. ఆ రోజు బ్లాక్ డే నిరూపించే అవసరం ఉన్నది అని నేను తెలియజేస్తూ, మనమందరం కూడా నాయకులం, మన పిల్లలను కూడా స్టడీ చేయాలి. బిడ్డ, అన్యాయం జరుగుతుంది, అన్యాయానికి బలైపోతున్నాము, దీని కానీ మనం అడ్డుకోకపోతే రేపు మనకు రిజర్వేషన్ ఉండదు, రిజర్వేషన్ అనే మాటనే ఉండదు, మనం ఎక్కడ కూడా తల ఎత్తుకొని తిరిగే అవకాశం కూడా ఉండదు. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, నాయకులందరికీ కూడా పండుకున్న వాళ్ళని లేపండి, ఉద్యమానికి తయారుగాండి, భారీ ఎత్తున ఉద్యమం చేద్దాం. రస్తా రోకో, రైలు రోకో, ప్రాణం పోయినంత వరకు కూడా పోరాటం చేద్దాం, మన హక్కులను మనం కాపాడుకుందామని ఈ సభ ద్వారా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున జై భీములు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. నాను అన్నకు జై భీమ్ తెలియజే